ఎస్టర్డే ఎవరికైనా డౌట్స్ ఉన్నాయండి? మ్యూట్లో పెట్టండి. మైక్ ఆఫ్ చేయకండి. సో ఎస్టర్డే క్లాసెస్లో ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? ఎనీబడి? గ్లోబల్ సెట్టింగ్స్ కాన్ఫిగరేషన్ చేశారా అందరూ? మ్యూట్ తీసి మాట్లాడండి. గంగాధర్ కంప్లీట్ అయిందండి ఇది? ఓబయా కంప్లీట్ అనేది? హలో సార్. యా సార్ అది చెప్పండి ఓబయా. నేను గ్లోబల్ ఒకటైతే చేశాను సార్ గ్లోబల్ సెట్టింగ్ అందు. ఓకే బట్ ఓకే. ఇంకొకటి చేస్తున్నప్పుడు కంపెనీ స్ట్రక్చర్ లోనే అదే ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ లోనే అసైన్ టు ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఏరియా ఉంది కదా సార్, ఓబి. అందుకే ప్రతిదీ రాసుకోవాలి, మర్చిపోతే కన్ఫ్యూజ్ అవుతారు. మీరు ఏదైతే చేస్తున్నారో దాని పక్కనే పెన్ను తీసుకొని రాసుకోండి. సార్ వాయిస్ వినిపించడం లేదు సార్. మా మీద నెట్ ప్రాబ్లం ఉంటుంది, రిమైనింగ్ వాళ్ళకి వినపడుతుంది. ఓకే, సో ఓబయ ప్రతిదీ కూడా మీరు రాసుకోండి, ఓకేనా? యా, రిమైనింగ్ వాళ్ళు చేశారా? ఇంకా కాన్ఫిగరేషన్స్ పెరుగుతూ వెళ్తాయి. మీరు అలాగే లేట్ చేస్తూ ఉంటే అన్ని బర్డన్ అవుతాయి. ఏ రోజుది ఆ రోజు కంప్లీట్ చేసుకోండి. మీకు ఎన్ని వర్కులు ఉన్నా యా మెయింటైన్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఏరియా, అదే సార్ కొంచెం డౌట్ఫుల్ ఉంది. చూడండి, 1-2 సార్లు వీడియో చూడండి. నేను తెలుగులోనే చెప్తున్నాను, ఇంగ్లీష్లో చెప్పట్లేదు కదా. స్క్రీన్ మీద నీ కళ్ళ ముందర కనబడుతుంది స్క్రీన్, చేసేది కూడా. ఎక్కడ తప్పు చేశారో గమనించండి, స్లోగా చూడండి. ఓకే, సో మనకి కనిపించకుండా ఉంటే తప్పు చేశారానికి ఆస్కారం ఉంటుంది. ఓకే, మీరు ఎక్కడ మిస్టేక్ చేస్తున్నారు, అది క్రియేషన్ చేసేటప్పుడు మీరు రాసుకున్నారా, రాసుకోవట్లేదా పక్కన అనేది ఇంపార్టెంట్. ఓకే, చాలా ఇంపార్టెంట్. రాయడం చాలా ఇంపార్టెంట్ పక్కన, ఎందుకంటే ఫస్ట్ టైం చేస్తున్నారు కాబట్టి మీరు ఒక పెన్ను తీసుకొని రాసుకోవాలి. ప్రతి కాన్ఫిగరేషన్కి పక్కన నేను ఏం చేస్తున్నాను, ఏం కొత్తగా క్రియేట్ చేస్తున్నాను అనేది రాసుకోవాలి. ఇది ఓన్గా చేయడానికి ఛాన్స్ ఉండదండి, గుర్తుపెట్టుకోండి. ఓన్గా చేయలేరు. ఓకే, ప్రతిదీ కూడా మీరు అలవాటు పడే వరకు, అంటే ఒక 3 లేదా 4 కంపెనీ కోడ్లు క్రియేషన్ చేసేంత వరకు మీరు రాసుకోవాలి. ఒక బుక్ తీసుకొని రాసుకోవాలి, అప్పుడు మీకు అర్థమవుతాయి, లేదంటే కన్ఫ్యూజ్ అవుతారు. ఓకే, క్లియర్? యా, డన్. చూడండి, టుడే మనం న్యూ టాపిక్ డిస్కస్ చేస్తున్నాం. ఓకే, స్క్రీన్ కనబడుతుందా? నా ఛానల్ కనబడుతుందా? హలో, కన్ఫర్మ్ చేయండి. మా స్క్రీన్ కనబడుతుందా? ఓకే సార్, కనపడుతుంది సార్. యా యా, డన్. చార్ట్ ఆఫ్ అకౌంట్స్ కనబడుతుందా? చార్ట్ ఆఫ్ అకౌంట్స్ కనబడుతుందా? యా యా, కనపడుతుంది. సో టుడే టాపిక్ మనకి వచ్చేసి చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అండి. ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్, గ్లోబల్ సెట్టింగ్స్ ఎంత ఇంపార్టెంటో చార్ట్ ఆఫ్ అకౌంట్స్ కూడా చాలా 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 ఇంపార్టెంట్. ఓకే, ఇది చాలా మెయిన్ కీ రోల్ మెయింటైన్ చేస్తుంది ఎస్ఏపిలో, అది గుర్తుపెట్టుకోండి. ఓకే, సో చూడండి, దీని డెఫినేషన్ చూద్దాం. సో చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఇన్ ఎస్ఏపి is a group of GL accounts that controls the name of general GL master, number of GL master and some control information. It is the grouping of GL accounts that forms the framework for recording accounting transactions in a structured way. ఓకే, మనం ఆల్రెడీ చెప్పాను, మనకి ఎస్ఏపి ఎఫ్ఐసిఓలో వెండర్ మాస్టర్ డేటా, కస్టమర్ మాస్టర్ డేటా, అసెట్ మాస్టర్ డేటా, జిఎల్ మాస్టర్ డేటా ఉంటుందని మీతో డిస్కస్ చేశాను నేను ఆల్రెడీ మాస్టర్స్లో. ఓకే, ఈ చార్ట్ ఆఫ్ అకౌంట్స్లో ఫస్ట్ మనము ఎక్స్పెన్సెస్ సంబంధించి కానీ ఇన్కమ్స్కి సంబంధించి కానీ పోస్ట్ చేయాలంటే ఫస్ట్ జిఎల్స్ని క్రియేషన్ చేసుకోవాలి, గ్రూప్ ఆఫ్ జిఎల్ అకౌంట్స్ని క్రియేషన్ చేయాలి. అసలు క్లయింట్ బిజినెస్లో ఎలాంటి టైప్ ఆఫ్ ట్రాన్సాక్షన్ జరుగుతున్నాయి, ఎక్స్పెన్సెస్ సంబంధించి, అదేవిధంగా ఇన్కమ్స్ సంబంధించి. ఓకే, ఈ టైప్ ఆఫ్ అన్నీ కూడా మనం తెలుసుకోవాలి. సో ఈ జిఎల్స్ అనేది ఈ వేటిని కంట్రోల్ చేస్తుంది అంటే జిఎల్ మాస్టర్స్ని. అంటే మీరు చేసే ప్రతిదీ కూడా జిఎల్ మాస్టర్లో వెళ్ళి డేటా సేవ్ అవుతుంది. అది ఎలా అనేది ఫర్దర్ డేస్లో చూపిస్తాను మీకు. ఓకే, సో నెంబర్ ఆఫ్ జిఎల్ మాస్టర్, మనము ఎన్ని జిఎల్స్ అయినా క్రియేషన్ చేసుకోవచ్చు.
ఓకేనా, కొన్ని వేలు క్రియేషన్ చేసుకోవచ్చు జిఎల్స్ని. ఓకేనా, అన్నిటినీ కూడా ఈ జిఎల్ మాస్టర్ అనేది కంట్రోల్ చేస్తుంది. ఓకే, గ్రూప్ ఆఫ్ జిఎల్ అకౌంట్స్ని జిఎల్ మాస్టర్ ద్వారా కంట్రోల్ చేయడం జరుగుతుంది. ఓకే, అది గమనించాలి. మన బిజినెస్లో జరిగే డైలీ ట్రాన్సాక్షన్స్ ఏముంటాయి అంటే రికార్డింగ్ అకౌంటింగ్ ట్రాన్సాక్షన్స్, అంటే రెంట్ కానీ, టెలిఫోన్ బిల్ కానీ, శాలరీస్ కానీ, ఓకేనా, మిస్లన్ ఎక్స్పెన్సెస్ కానీ, డిప్రిసియేషన్ కానీ, ఇలాంటి జరిగే ప్రతి ట్రాన్సాక్షన్ కూడా రికార్డ్ చేసుకోవాలి మనం. ఓకేనా, క్లయింట్ బిజినెస్లో ఏం జరుగుతున్నాయి అనేది రికార్డింగ్ చేసుకోవాలి. ఎలా చేసుకోవాలి? జిఎల్ అకౌంట్స్ క్రియేషన్ చేస్తేనే కదా మనం క్రియేషన్ చేసేది. సో అది మన టాలీలో మనం లెడ్జెస్ని ఎలా క్రియేషన్ చేస్తాం, రెంట్ అవన్నీ ఫస్ట్ గ్రూప్స్ అంటే లెడ్జెస్ని క్రియేట్ చేసి వాటి అండర్ గ్రూప్ ఏమొస్తాయో సెట్ చేసుకొని తర్వాత మనం ఓచర్స్ పోస్ట్ చేస్తాం. అదేవిధంగా ఇక్కడ కూడా మనం ఎంట్రీస్ని పాస్ చేయాలంటే జిఎల్స్ పోస్టింగ్ చేయాలి అంటే ఫస్ట్ మనం ఎన్ నెంబర్ ఆఫ్ జిఎల్స్ని క్రియేషన్ చేసుకొని దానికి ఏది ఏ గ్రూప్ మీదకి వస్తుంది అనేది అలాట్ చేసుకోవాలి దానికి లాగానే. సో దాన్నే మనం చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అంటాం. ఓకేనా, ఈ గ్రూప్ ఆఫ్ జిఎల్ అకౌంట్స్ అనేది చాలా ఉంటాయి. ఆ చాలా అనేటివి అన్ని క్రియేషన్ చేసుకోవాలి సిచ్యువేషన్ బట్టి, అది గమనించండి. తర్వాత దీనికి సంబంధించిన చార్ట్ ఆఫ్ అకౌంట్స్ కాన్ఫిగరేషన్ స్టెప్స్ టీ కోడ్స్ డిస్కస్ చేద్దాం. చూడండి, డిఫైన్ పోస్టింగ్ కీస్ ఇన్ ఎస్ఏపి OB41, చార్ట్ ఆఫ్ అకౌంట్స్ టీ కోడ్ OB13, అసైన్ కంపెనీ కోడ్ టు చార్ట్ ఆఫ్ అకౌంట్స్ OB62, డిఫైన్ అకౌంట్ గ్రూప్ ఇన్ ఎస్ఏపి OBD4, రిటైర్డ్ ఎర్నింగ్ OB53, జిఎల్ అకౌంట్స్ క్రియేషన్ FS00. ఒక కంపెనీకి సంబంధించి ఎస్ఏపి యొక్క టోటల్ హార్ట్ ఎక్కడ ఉంటుంది అంటే FS00లో ఉంటుంది, జిఎల్ అకౌంట్స్ క్రియేషన్లో. ఇక్కడే దీనికి మొత్తం జిఎల్స్ని క్రియేషన్ చేయాల్సింది. ఓకే, సో దీన్ని స్టెప్ బై స్టెప్ డిస్కస్ చేద్దాం. ఇవి కాన్ఫిగరేషన్ స్టెప్స్. సో మ్యాక్సిమం 6 ఉన్నాయి, అంతే, మినిమం 6 ఉన్నాయి. ఈ 6ను మనం అలాట్ చేస్తే అడిగి పూర్తిగా మనం ఎంట్రీస్ని పాస్ చేయొచ్చు. ఇంకా చూడండి, డిఫైన్ పోస్టింగ్ కీస్ ఇన్ ఎస్ఏపి టీ కోడ్ OB41. సో ఈ OB41లో ఎస్ఏపి కంపెనీ వాళ్ళే ప్రీ డిఫైన్డ్గా 2 డిజిట్ న్యూమరిక్ కీతో అలాట్ చేసి పెట్టింటారు. ఆ 2 డిజిట్ నెంబర్కి ఏంటి, మనకు 01 నుంచి మ్యాక్సిమం ఒక 50, 70 అలా నెంబర్ వరకు. ఓకేనా, మనకి ఇండియాలో జిఎస్టీ నెంబర్స్ ఉన్నాయి కదా, స్టేట్ కోడ్స్ 01 నుంచి 37 నెంబర్ వరకు, అలా 2 డిజిట్స్తో. అదేవిధంగా ఇక్కడ కూడా మనకి డెబిటా, క్రెడిటా, తర్వాత డెబిట్ నోటా, క్రెడిట్ నోటా, పర్చేజా, సేలా, ఎక్స్పెన్సా, ఇన్కమా, వాటికి 2 డిజిట్ నెంబర్తో ప్రీ డిఫైన్డ్గా ఎస్ఏపి కంపెనీ వాళ్ళే ప్రీ డిఫైన్డ్గా ఇవ్వడం జరుగుతుంది. మనకి టాలీలో కంపెనీ క్రియేషన్ చేస్తానే ప్రీ డిఫైన్డ్గా 28 గ్రూప్స్, 2 లెడ్జెస్, 24 ఓచర్ టైప్ కీస్ ఎలా ఉంటాయో దీంట్లో కూడా 2 డిజిట్ నెంబర్తో ఎస్ఏపిలోకి అవసరమయ్యేటివి అన్నీ కూడా ముందుగానే ఇచ్చేసి పెట్టింటారు. రిసిప్ట్ నోట్ అండ్ తర్వాత మనకు డెబిట్ నోట్, క్రెడిట్ నోట్ ఇవన్నీ కూడా ఉంటాయి, డెలివరీ నోట్ ఇవన్నీ కూడా 2 డిజిట్స్ నెంబర్తో అలాట్ చేసి పెట్టింటారు. సో ఇవి ఏంటి చూడండి, ఇక్కడ ఏ డబుల్ డిజిట్ నెంబర్ కీ that is defined to control the entry processes of document line items in an FI transactions. మనం చేసేటన్నీ కూడా బిజినెస్లో FI ట్రాన్సాక్షన్సే. ఇవన్నీ వెళ్ళి మనం లైన్ ఐటమ్ డిస్ప్లేలో చూసుకుంటాం. అది ఎలా అనేది చెప్తాను. సో డెబిట్ ఏ నెంబర్ వస్తుంది, క్రెడిట్కి ఏ నెంబర్ వస్తుంది అనేది కూడా మనం ఇచ్చి ఉంటారనమాట, అది చూపిస్తాను. తర్వాత చార్ట్ ఆఫ్ అకౌంట్స్ OB13, ఇది చాలా 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 ఇంపార్టెంట్. ఆపరేటింగ్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్, గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్, కంట్రీ స్పెసిఫిక్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్. ఓకే, ఆపరేటింగ్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అంటే ఏంటి, గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అంటే ఏంటి, కంట్రీ స్పెసిఫిక్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఫస్ట్ చూడండి, ఓకే, సో దానికి ముందుగా అసైన్ కంపెనీ కోడ్ టు చార్ట్ ఆఫ్ అకౌంట్స్ OB62 అంటాము. ఆ 2 డబల్ డిజిట్ నెంబర్ ఏదైతే ఉంటుందో సో దాన్ని మనం ఏం చేస్తామంటే కంపెనీ కోడ్కి అసైన్ చేస్తాం, అంతే, సేమ్. సో తర్వాత చూడండి, ఫస్ట్ వన్ ఆపరేటింగ్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్. దీంట్లో ఏంటి, మనం జిఎల్స్ని క్రియేషన్ చేస్తాం. చేసిన తర్వాత మన బిజినెస్లో జరిగే డైలీ ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉంటాయో అవి రెంట్ అయినా, తర్వాత శాలరీ నెలకు ఒకసారి జరుగుతుంది, శాలరీస్ కానీ, టెలిఫోన్ ఛార్జెస్ కానీ, ఎలక్ట్రిసిటీ బిల్ కానీ, ఓకేనా, ఇన్సూరెన్స్ ప్రీమియం కానీ, డిప్రిషియేషన్స్ కానీ, తర్వాత బ్యాడ్ డెబ్ట్స్ కానీ, ఇలాంటివి మన బిజినెస్లో జరిగే డైలీ ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా మనం
ఆపరేటింగ్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ కింద తీసుకుంటాం. సో ఫైనాన్షియల్ అకౌంటింగ్ కంట్రోలింగ్ బోత్ యూజ్ దిస్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్. చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ద్వారా మనం ఫైనాన్షియల్ అకౌంటింగ్ కంట్రోలింగ్ని మనం యూజ్ చేస్తాం. ఓకే, మెయిన్గా. సో తర్వాత ఏం చేయాలి, ఈ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ని కంపెనీ కోడ్ కూడా అసైన్ చేసుకోవాలి. నువ్వు చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఏదైతే క్రియేషన్ చేస్తావో కంపెనీ కోడ్కు అసైన్ చేయాలి కంపల్సరీగా. దీన్ని ఆపరేటింగ్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అంటాం. మనం క్రియేషన్ చేసే ప్రతిదీ కూడా మనం కంపెనీ కోడ్కి అసైన్ చేయాలి. ఆపరేటింగ్ చార్ట్ ఆఫ్ కంటైన్స్ ద జిఎల్ అకౌంట్స్, అంటే జిఎల్ అకౌంట్స్ని కలిగి ఉంటుంది ఆపరేటింగ్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్. నువ్వు విత్ ఇన్ ద స్టేట్ సంబంధించి విత్ ఇన్ ద కంట్రీ అంటే ఇండియా సంబంధించిన కంపెనీ కోడ్కి అసైన్ చేస్తున్నావా, లేదు అంటే నువ్వు యూఎస్ ఏమైనా ఉంటే దానికి సంబంధించిన చార్ట్ ఆఫ్ అకౌంట్స్ని నువ్వు అసైన్ చేస్తున్నావా అనేది చాలా ఇంపార్టెంట్. ఓకేనా, కంట్రోలింగ్ చేస్తుంది మొత్తం కూడా. తర్వాత గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్, ఇది చూడండి. ఏ గ్రూప్ ఆఫ్ జిఎల్ అకౌంట్స్ దట్ కంట్రోల్స్ ద నేమ్ ఆఫ్ ది జనరల్ జిఎల్ మాస్టర్. సేమ్ మనకి డెఫినేషన్ ఏదైతే ఉండిందో ప్రీవియస్ అదే అనమాట. మనకి కంపెనీ కోడ్లు చాలా ఉంటాయి. ఒక్కొక్క కంపెనీ కోడ్కి ఒక్కొక్క గ్రూప్ ఆఫ్ జిఎల్ అకౌంట్స్ ఉంటాయి, సపరేట్గా ఉంటాయి. ఓకేనా, గ్రూప్ వైజ్గా ఉంటాయి అనమాట. సో దాన్ని కూడా ఎలా మెయింటైన్ చేస్తారు, ఏ విధంగా కంట్రోల్ చేస్తుంది గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అనేది కూడా మనం చేస్తాం. ఓకేనా, అంటే గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ క్రియేషన్ చేసి దాని రిమైనింగ్ కంపెనీ కోడ్స్ కూడా మనం అలాట్ చేయొచ్చా లేదనేది కూడా చూసుకోవచ్చు. తర్వాత కంట్రీ స్పెసిఫిక్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్. ద కంట్రీ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఇన్ ఎస్ఏపి హెల్ప్స్ టు మీట్ ద కంట్రీ స్పెసిఫిక్స్ లీగల్ రిక్వైర్మెంట్స్. ఇప్పుడు మన కంపెనీ వచ్చేసి మన ఇండియాది, మన మన కంపెనీ కోడ్ వచ్చేసి ఒకటి యూఎస్లో ఉంది. మీరు ఏది ఫాలో అవుతారు, ఇండియాది ఫాలో అవుతారా అదర్ కంట్రీస్ ఫాలో అవుతారా? అంటే మీరు ఏ దేశంలో పెట్టి ఉంటారో ఆ దేశంలో నువ్వు ఫాలో అవ్వాలి. ఇండియాది ఫాలో అవ్వడానికి ఛాన్స్ ఉండదు. ఆ దేశం యొక్క లీగల్ రిక్వైర్మెంట్స్, ఆ ఫైనాన్షియల్ ఇయర్ ఎలా ఉంటుందో దానికి బట్టే నువ్వు మెయింటైన్ చేయాల్సి వస్తుంది. మనటి అక్కడ మెయింటైన్ చేయడానికి ఛాన్స్ ఉండదు. ఓకేనా, దాన్నే మనం కంట్రీ స్పెసిఫిక్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అంటాం. ఆ దేశానికి సంబంధించిన చార్ట్ ఆఫ్ అకౌంట్స్ క్రియేషన్ చేసుకొని ఆ దేశం యొక్క ఫైనాన్షియల్ ఇయర్ ఏదైతే ఉంటుందో దానికి బట్టే మనం చేసుకోవాల్సి వస్తుంది. ఓకేనా, సో దానికి బట్టే మనము అలాట్ చేసుకోవాల్సి వస్తుంది కంపెనీ కోడ్కి చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అనేది. ఈ మూడిట్లో 3 చార్ట్ ఆఫ్ అకౌంట్స్ క్రియేషన్ చేస్తాము. సో దీంట్లో మనము ఏ దానికి సంబంధించిందో మన కంపెనీ కోడ్ అనేది ఇండియాకా లేకుంటే అదర్ కంట్రీకి సంబంధించిందా దాన్ని బట్టి నువ్వు నీ యొక్క కంపెనీ కోడ్కి చార్ట్ ఆఫ్ అకౌంట్స్ని అసైన్ చేయాలి. అది మెయిన్ అనమాట. తర్వాత ఇక్కడ OB62 ఇక్కడ ఆల్రెడీ చెప్పాను మీకు. సో హౌ టు అసైన్ కంపెనీ కోడ్ టు చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఇన్ ఎస్ఏపి. ద చార్ట్ ఆఫ్ అకౌంట్స్ మస్ట్ బి అసైన్ టు ఈచ్ కంపెనీ కోడ్. నీకు ఎన్ని కంపెనీ కోడ్లు ఉంటే అన్ని కంపెనీ కోడ్లకు చార్ట్ ఆఫ్ అకౌంట్స్ని అసైన్ చేయొచ్చు ఒకటే క్రియేట్ చేసి. ఇండియాలో అయితే కన్నా ఇండియాలో ఉన్నాయి మీకు 10 కంపెనీ కోడ్లు, ఒకే చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అన్ని 10 కంపెనీ కోడ్లకు అసైన్ చేయొచ్చు, ఆ ఛాన్స్ ఉంది. తర్వాత డిఫైన్ అకౌంట్ గ్రూప్ ఇన్ ఎస్ఏపి టీ కోడ్ OB-D4. ఇక్కడ ఏంటి, segregating or grouping the similar accounts into a single group. So each account group in SAP is assigned to each chart of accounts. ఇక్కడ ఏంటంటే అకౌంట్ గ్రూప్స్ అనేవి మనకి చాలా ఇంపార్టెంట్. ఆ గ్రూప్స్ ఏంటి సార్ అంటే మనకు టాలీలో చూసుకుంటే ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కింద ఏమొస్తాయి, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కింద ఏమొస్తాయి, ఇండైరెక్ట్ ఇన్కమ్స్ కింద ఏమొస్తాయి, డైరెక్ట్ ఇన్కమ్స్ కింద ఏమొస్తాయి. ఆ డైరెక్ట్ ఇన్కమ్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్, డైరెక్ట్ ఎక్స్పెన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని గ్రూప్స్ అంటాం. వీటిలో కూడా మనకి ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్, డైరెక్ట్ ఎక్స్పెన్స్, ఇండైరెక్ట్ ఇన్కమ్ అన్న పదాలు ఉండవు. ఇక్కడ ఏముంటాయి, సో అలాంటి ఇప్పుడు ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్, డైరెక్ట్ ఎక్స్పెన్స్ రెండు కలిపితే ఇక్కడ మనకి ఏం పేరు ఇచ్చారు, అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పెన్స్ అని పేరు ఇచ్చారు. అదే ఇన్కమ్స్కి ఏమి ఇచ్చారు, డైరెక్ట్ ఇన్కమ్స్కి ఇండైరెక్ట్ ఇన్కమ్స్ రెండు కలిపితే ఇక్కడ అదర్ ఇన్కమ్ అని పేరు ఇచ్చారు. అంటే ఇక్కడ పేర్లు అలా వస్తాయి, ఇండైరెక్ట్ డైరెక్ట్ అని రాదు. ఓకేనా, సో ఇప్పుడు ఇండైరెక్ట్లో 10 జిఎల్స్ ఉంటాయి, డైరెక్ట్లో 10 జిఎల్స్ ఉంటాయి. ఈ 20 కలిపి అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పెన్సెస్ కింద యాడ్ చేసుకుంటాం. ఇక్కడ మెయిన్ మీకు సిఈసి కానీ అవి చదివి ఉంటే అక్కడ వస్తాయి ఇవన్నీ, అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పెన్స్, ఓకేనా, అదర్ ఇన్కమ్స్, లయబిలిటీస్, తర్వాత అక్కడ కూడా ఉంటాయి. అక్కడ మీకు బాగా అర్థమవుతాయి సబ్జెక్ట్లో, మాన్యువల్ సబ్జెక్ట్లో. సో అలా మనము ఏ జిఎల్ ఏ గ్రూప్ కిందకి వస్తుంది అనేది సగ్రిగేట్ చేసుకోవాలి, సెట్ చేసుకోవాలి. ఓకేనా, కాపీ పేస్ట్ చేసుకొని మన చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఏదైతే ఉందో అది అసైన్ చేయాలి దానికి. అది ఎలా అనేది చూపిస్తాను. తర్వాత రిటైర్డ్ ఎర్నింగ్స్ OB-53. ఈ రిటైర్డ్ ఎర్నింగ్స్ అంటే ఏంటంటే క్యారీ ఫార్వర్డ్ ద బ్యాలెన్స్ ఫ్రమ్ 1 ఫిజికల్ ఇయర్ టు నెక్స్ట్ ఫిజికల్ ఇయర్. సో మనం ఎలా చేస్తాము, ఒక కంపెనీకి సంబంధించిన డీటెయిల్స్ నెక్స్ట్ కంపెనీకి ఎలా ఫార్వర్డ్ చేస్తాము మంత్ ఎండ్ యాక్టివిటీస్లో, అలాగే ఇక్కడ కూడా
మనకు ఓల్డ్ ఫిజికల్ ఇయర్ నుంచి నెక్స్ట్ ఫిజికల్ ఇయర్కి మనం క్యారీ ఫార్వర్డ్ చేయొచ్చు. రిటైన్ ఎర్నింగ్ బ్యాలెన్సెస్ ఏవైతే ఉన్నాయో పెండింగ్ బ్యాలెన్సెస్ అని కూడా మనం ఎండ్ ఆఫ్ ది ఇయర్లో టాలీలో మనం ఏం చేస్తాం, కంపెనీ స్ప్లిట్ చేస్తాం. స్ప్లిట్ చేసి సో 31st మార్చ్లో ఏదైతే క్లోజింగ్ బ్యాలెన్స్ ఉందో నెక్స్ట్ వీక్ అది ఓపెనింగ్ బ్యాలెన్స్ అవుతుంది. ఇక్కడ సేమ్ అనమాట. బ్యాలెన్సెస్ ఏవైతే ఉంటాయో నెక్స్ట్ వీక్కి క్యారీ ఫార్వర్డ్ చేస్తారు. ఓకేనా, దేనే మనం రిటైర్డ్ ఎర్నింగ్స్ అంటారు. సో ఎందుకోసం ఇక్కడ యూ కెన్ అసైన్ ఏ రిటైర్డ్ ఎర్నింగ్ అకౌంట్ టు ఈచ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అండ్ సిఓఏ. మనకు ఆ కంపెనీ ప్రాఫిట్లో ఉందా లాస్లో ఉందా అనేది కూడా మనకు తెలుస్తుంది. సో అదేవిధంగా బ్యాలెన్స్ షీట్ కూడా ఆటోమేటిక్గా నెక్స్ట్ ఇయర్కి ఫార్వర్డ్ చేస్తారు. ప్రాఫిట్ అండ్ లాస్ బ్యాలెన్స్ రెండు కూడా ఒక ఓల్డ్ ఫిజికల్ ఇయర్ నుంచి న్యూ ఫిజికల్ ఇయర్కి. దీన్నే మనం రిటైర్డ్ ఎర్నింగ్స్ అంటాం. నెక్స్ట్ జిఎల్ అకౌంట్ క్రియేషన్ FS00. సో ఈ జిఎల్స్ క్రియేషన్ చేయడం ద్వారా కంపెనీకి సంబంధించి ఎక్స్టర్నల్ అకౌంటింగ్ అండ్ రికార్డ్ ఆల్ ద బిజినెస్ ట్రాన్సాక్షన్స్. ఈ జిఎల్స్ని క్రియేషన్ చేసి మనము మన బిజినెస్లో జరిగే నెంబర్ ఆఫ్ బిజినెస్ ట్రాన్సాక్షన్స్ని మనం పోస్ట్ చేసుకోవచ్చు. వీటిని మనం క్రియేషన్ చేయకుండా ఎలాంటి ట్రాన్సాక్షన్ అనేది మనం ఎస్ఏపిలో ఎంటర్ చేయలేము, గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ చూసుకుందాం. ఎక్స్పెన్సెస్ కింద రెంట్, శాలరీస్, ఎలక్ట్రిసిటీ బిల్లు, ట్రావెలింగ్ ఎక్స్పెన్స్, ఇంకా చాలా వస్తాయి. ఇన్కమ్స్ కింద ఇంట్రెస్ట్ రిసీవ్డ్, డిస్కౌంట్ రిసీవ్డ్, కమిషన్ రిసీవ్డ్. అసెట్స్ కింద ఫర్నిచర్, కంప్యూటర్, మెషినరీ, బిల్డింగ్. లయబిలిటీస్ కింద పేయబుల్స్, అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్, బిల్స్ పేయబుల్, శాలరీ పేయబుల్, రెంట్ పేయబుల్. ఇవన్నీ మనకు మంత్ ఎండ్ యాక్టివిటీస్లో వస్తాయి. సో ఇవి అనమాట. ఈ జిఎల్స్ అన్నీ కూడా మనం FS00 వెళ్ళి క్రియేషన్ చేసుకోవాలి. అక్కడ క్రియేషన్ చేసేటప్పుడు మన కంపెనీ కోడ్లో చేస్తున్నామా వేరొక కంపెనీ కోడ్లో చేస్తున్నామా అనేది కూడా బాగా గుర్తుపెట్టుకోవాలి. సో ఇది మనకి థియరీ అనమాట. ఓకేనా, క్లియర్? ఎనీ డౌట్స్ మా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఓకే, ఇది మనకి నార్మల్ థియరీ. సో ఇప్పుడు దీనికి సంబంధించి కాన్ఫిగరేషన్ చేద్దాం. స్క్రీన్ కనబడుతుందా? PDF కనబడుతుందా స్క్రీన్? గైస్ కన్ఫర్మ్ చేయండి ఒకరు. ఓబయ్య కనబడుతుందా? సార్ కనిపిస్తుంది సార్. యా, చూడండి. ఈ 6 GL సంబంధించి స్టెప్స్ నేను స్క్రీన్ షాట్స్ పెట్టి ఉన్నాను, ఒకసారి చూడండి. నార్మల్గా ప్రతిదీ కూడా మీరు చేసేది పెన్ను తీసుకొని రాసుకోవాలి, లేకపోతే కష్టం అవుతుంది. రాసుకుంటేనే మీకు ఆప్షన్స్ గుర్తుంటాయి, లేకపోతే గుర్తుండవు. ఓకే, సో వీటిని క్రియేషన్ చేద్దాం. ఫస్ట్ వన్ చూడండి, డిఫైన్ పోస్టింగ్ కీస్ ఇన్ ఎస్ఏపి. ఇది ఆల్రెడీ ప్రీ డిఫైన్డ్గా ఉంటుంది, జస్ట్ మనకి చూసుకోవడానికి మాత్రమే దీన్ని చూస్తాం అంతే. ఎస్ఏపి ఓపెన్ చేయండి. ఓకేమా, ఎస్ఏపి స్క్రీన్ కనబడుతుందా? కన్ఫర్మ్ చేయండి. కనిపిస్తుంది సార్. యా, చూడండి. ఫస్ట్ మనం కమాండ్ ఫీల్డ్లో టీ కోడ్ ఏమి ఇస్తున్నానో చూడండి. ఫస్ట్ OB41. దీంట్లో కూడా సమ్ టైమ్స్ ఎర్రర్స్ వస్తాయి, బాగా గుర్తుపెట్టుకోవాలి. OB41 ఎంటర్. చూడండి, OB41లోకి వస్తే పోస్టింగ్కి నేమ్, డెబిట్ ఆర్ క్రెడిట్, అకౌంట్ టైప్ ఇచ్చారు. 01 నుంచి మనకి చూసుకుంటే ఇలా నెంబర్ ఆఫ్ చూడండి, రివర్స్ ఛార్జెస్, కస్టమర్ ఇన్వాయిస్, స్పెషల్ GL డెబిట్, క్రెడిట్ మెమో, తర్వాత ఇన్కమింగ్ పేమెంట్, తర్వాత ఇన్పుట్ CGST, రివర్స్ ఇన్వాయిస్. ఇవన్నీ కూడా ప్రీ డిఫైన్డ్గా ఎస్ఏపి కంపెనీ వాళ్ళే ఇచ్చేస్తారు, ప్రీ డిఫైన్డ్గా ఉంటాయి. చూడండి, సో కొందరు నెంబర్ ఇచ్చుకుంటారు, కొందరు మనకి క్యారెక్టర్స్ ఇచ్చుకుంటారు, అది వాళ్ళ ఛాయిస్. కొన్నిట్లో ఆల్రెడీ ప్రీ డిఫైన్డ్గా ఉంటాయి. వీటిలలో కొందరు మారుస్తూ ఉంటారు, మార్చినప్పుడు మనకి ఎంట్రీస్ పడవు. వాటిని ఎలా మార్చారు, ఎందుకు మార్చారు అనేది మళ్ళీ చెక్ చేసుకొని మనం పాస్ చేసుకోవాల్సి వస్తుంది. ఇది OB41 టీ కోడ్లో ఉండే 2 డిజిట్ నెంబర్స్.
న్యూమరిక్ నెంబర్. ఓకే, దీంట్లో ఎలాంటి కాన్ఫిగరేషన్ ఉండదు దీనికి. ఇప్పుడు నెక్స్ట్ మనం ఏం చేయాలి? చార్ట్ ఆఫ్ అకౌంట్స్. దీనికి టీ కోడ్ ఏమి ఇచ్చాం? OB13. OB13లోకి వెళ్దాం. ఇక్కడి నుంచే /n OB13 ఎంటర్. చూడండి, ఆల్రెడీ చాలా మంది చేసి ఉంటారండి. కావాలంటే ఒకటి ఓపెన్ చేసి చూడొచ్చు ఎలా ఇచ్చారనేది. చూడండి, చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఇది యూనిక్గా క్రియేషన్ చేసుకోవాలి. డిస్క్రిప్షన్ అది ఏంటి, ఆపరేటింగా, గ్రూపా, కంట్రీ స్పెసిఫిక్గా. జనరల్ స్పెసిఫికేషన్స్, మెయింటెనెన్స్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ తీసుకోవాలి. లెంత్ ఆఫ్ జిఎల్ అకౌంట్ నెంబర్ ఇక్కడ 6 అయినా ఇవ్వచ్చు, 10 అయినా ఇవ్వచ్చు. ఇంటిగ్రేషన్, కంట్రోలింగ్ ఇంటిగ్రేషన్ మాన్యువలా లేకుంటే ఆటోమేటిక్గా. ఇది మనకి ఈసీసీలో అయితే కనుక మాన్యువల్, మనకి ఆటోమేటిక్గా S4 హనాలో అయితే కనుక ఆటోమేటిక్ ప్రీ డిఫైన్డ్గా ఉంటుంది. తర్వాత కన్సాలిడేషన్, గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్. కన్సాలిడేషన్ అంటే ఏంటి? మీకు 4-5 కంపెనీ కోడ్లు ఉన్నాయి. ఆ 4-5 కంపెనీల కోడ్లకు సంబంధించి కన్సాలిడేషన్ చేస్తారు సింగిల్ కంపెనీ కోడ్గా. ఓకేనా, దాన్నే కన్సాలిడేషన్ అంటారు, గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్. ఓకే, తర్వాత స్టేటస్ బ్లాక్డ్. ఇలా మనం క్రియేషన్ చేసుకోవాలి. బ్యాక్ వచ్చేద్దాం, మనం ఓన్గా క్రియేషన్ చేద్దాం. న్యూ ఎంట్రీస్. చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అనేది యూనిక్గా ఉండాలి, గుర్తుపెట్టుకోండి. ఇది వచ్చేసి నేను డెల్ కదా, DE11 ఇచ్చా. DE11 యూనిక్గా ఈ గుర్తుపెట్టుకోవాలి మీరు. నాకంటే గుర్తు ఉంటాయి, ఎక్కువ చేశాను కాబట్టి. మీకు గుర్తుండవు కాబట్టి రాసుకోవాలి ఇక్కడ మీరు. ఓకే, ఏముంది ఇక్కడ మనకి? ఆపరేటింగ్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఏమిచ్చా ఇక్కడ? ఆపరేటింగ్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అది ఇక్కడ టైప్ చేయండి. మీ కంపెనీ పేరు రాసుకోండి, డెలైట్. జనరల్ స్పెసిఫికేషన్ ఇంగ్లీష్. లెంత్ ఆఫ్ జిఎల్ అకౌంట్స్ యాక్చువల్గా మనకి అకౌంట్ గ్రూప్లో మ్యాక్సిమం 6 ఉంటాయి, 6, కానీ మనం 10 అని ఇవ్వచ్చు. ఓకేనా, సో అది 6 చాలు. ఓకేనా, 6 అని ఇచ్చుకోండి. ఇంటిగ్రేషన్, కంట్రోలింగ్ ఇంటిగ్రేషన్, మాన్యువల్ క్రియేషన్ ఆఫ్ కాస్ట్ ఎలిమెంట్స్. ఓకే, నెక్స్ట్ సేవ్. ఓన్ రిక్వెస్ట్. ఇక్కడ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అని చేసుకోండి. అన్నిటికీ ఇదే అసైన్ చేద్దాం. చార్ట్ ఆఫ్ అకౌంట్స్ సేవ్. ఓకే, డేటా వాస్ సేవ్డ్. ఆపరేటింగ్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ క్రియేషన్ చేసాం. నెక్స్ట్ గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ కూడా చేయాలి. ఇక్కడ చూడండి, నెక్స్ట్ ఎంట్రీ ఇది క్లిక్ చేయండి. DE11 అయిపోయింది కదా, DE12 వచ్చేసి గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ లైట్. గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్. ఓకే, చూడండి, యూనిక్గా ఉండాలి, యూనిక్గా ఉండాలి, ముందే చెప్తున్నా. ఇంగ్లీష్, మాన్యువల్ క్రియేషన్ ఆఫ్ కాస్ట్ ఎలిమెంట్స్, సేవ్. డేటా వాస్ సేవ్డ్. ఓకే, గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ కూడా క్రియేట్ అయిపోయింది. నెక్స్ట్ ఎంట్రీ DE13 కంట్రీ స్పెసిఫిక్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్. రైట్, ఇంగ్లీష్, సేవ్. డేటా వాస్ సేవ్డ్. ఓకేనా, కంట్రీ స్పెసిఫిక్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి, అసైన్ కంపెనీ కోడ్ టు చార్ట్ ఆఫ్ అకౌంట్స్. సో చార్ట్ ఆఫ్ ఆపరేటింగ్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్, కంట్రీ స్పెసిఫిక్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అనేది మన కంపెనీ కోడ్కి అసైన్ చేయాలి. OB62 /n OB62 పొజిషన్లోకి వెళ్ళండి.
అసైన్ అంటేనే మీరు పొజిషన్ అని గుర్తుపెట్టుకోవాలి. కంపెనీ కోడ్ ఏముంది ముందు ఇక్కడ? డెల్టా వచ్చిందా? డిలైట్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ హైదరాబాద్. ఇప్పుడు నువ్వు క్రియేషన్ చేసావు కదా, వాటిని ఇక్కడ ఇవ్వాలి. DE11 వచ్చిందా? 3 వచ్చినాయి చూడండి. ఓకేనా? లైక్ డిఈ కదా, DE11 వచ్చిందా? డిలైట్. తర్వాత కంట్రీ స్పెసిఫిక్ DE13. నీకు డౌట్ రావచ్చు, గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఎందుకు రాలేదు సార్ అని. ఓకే, ఒకవేళ మనకు అది కూడా కావాలి అంటే ఆ పేపర్తో కాంటాక్ట్ అయ్యి వీటి రెండింటికి మధ్యలో దాన్ని కూడా అలాట్ చేయొచ్చు. కానీ ఎస్ఏపి వాడు ఏమి ఇచ్చాడు? చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఆపరేటింగ్ ది కంట్రీ ఇచ్చాడు. మూడోది అవసరం, మ్యాక్సిమం రెండోది అవసరం లేకపోవచ్చు కాబట్టి అతను ఇవ్వలేదు ప్రీ డిఫైన్డ్గా. సో ఎందుకు? విత్ ఇన్ కంట్రీలో కంపెనీ కోడ్స్ ఉపయోగపడతాయి, లేదంటే మహా అంటే అదర్ కంట్రీకి సంబంధించిన కంపెనీ కోడ్స్ ఉంటాయి. గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ని ఎక్కువగా యూజ్ చేయరు, అందుకోసం అతను ఇవ్వలేదు ప్రీ డిఫైన్డ్గా. ఈ రెండు మాత్రమే ప్రీ డిఫైన్డ్గా ఇచ్చారు. ఓకేనా? సో సేవ్ చేయండి. సో ఇది కూడా డైరెక్ట్గా చార్ట్ ఆఫ్ అకౌంట్స్కి లింక్ చేస్తున్నాను. చార్ట్ ఆఫ్ అకౌంట్స్ సేవ్. డేటా వాస్ సేవ్డ్, సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసాం. నెక్స్ట్ వన్, డిఫైన్ అకౌంట్ గ్రూప్ ఇన్ ఎస్ఏపి OBD4. చూసారా, నేను అక్కడ 6 ఎందుకు ఇచ్చాను నెంబరు? ఆపరేటింగ్లో కానీ గ్రూప్లో కానీ కంట్రీ ఇక్కడ 6 ఉంటాయి. ఒకవేళ 10 ఇచ్చామనుకో 10 వస్తాయి. వీటికి ముందుగా జీరోస్ యాడ్ అవుతాయి, 4 అవసరం లేదు కాబట్టి 6 ఇచ్చాను. ఓకే, OBD4లోకి వెళ్తున్నా. /n OBD4 ఎంటర్. ఓకే, ఇక్కడ చాలామంది చేసి ఉంటారు, ప్రీ డిఫైన్డ్గా కూడా ఉంటాయి. మనం కొంచెం స్క్రోల్ చేసి కిందికి వద్దాం. యా చూడండి, 10 వీటిని ఇక్కడ ఉంది కదా, వీటిని సెలెక్ట్ చేస్తున్నా. ఓకేనా? సో డన్. షేర్ క్యాపిటల్, అడ్మిన్ ఎక్స్పెన్సెస్, కరెంట్ అసెట్స్, కరెంట్ లైబిలిటీస్, సో తర్వాత అసెట్ అకౌంట్, ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్, రిజర్వ్స్ అండ్ సర్ప్లస్, సేల్స్. ఓకేనా? ఇంతకు మించి ఇంకా ఎక్కువ కావాలనుకుంటే ఇంకా కొన్ని కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. అవే రిపీట్ అవుతూ ఉంటాయి, కొత్తగా ఏం రావు. ఓకేనా? అవే రిపీట్ అవుతూ వస్తాయి. కావాలంటే వచ్చి అలాట్ చేసుకోవచ్చు. వీటిని ఏం చేశాను? సెలెక్ట్ చేశాను ఇక్కడ సైడ్ ఎడ్జెస్లో. ఇప్పుడు ఇక్కడ కాపీ చేస్తున్నాను, కాపీ యాజ్. సో అన్నీ కాపీ అయినాయా? సో ఇక్కడ చూడండి, షేర్ క్యాపిటల్ అనేది ఏ నెంబర్తో స్టార్ట్ అయింది? ఇక్కడ ఈ నెంబర్తో స్టార్ట్ అయింది. ఈ నెంబర్తో స్టార్ట్ అయ్యి ఈ నెంబర్తో ఎండ్ చేశారు. సేమ్ నెంబర్ ఇచ్చారు. సో ఇది మనకి ప్రాబ్లం, ఎందుకంటే మ్యాక్సిమం ఎక్కువ క్రియేట్ చేయం కాబట్టి తక్కువ ఉంటాయి షేర్ క్యాపిటల్స్ అనేది. అదే అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పెన్సెస్ అనేది చాలా ఉంటాయి. చూడండి ఇక్కడ ఎంత ఉంది ఇక్కడ నెంబరు? ఓకేనా? 400001 నుంచి 400100 అంటే ఒక 100 ఇచ్చారు. ఓకేనా? 100 మాత్రమే ఇచ్చారు ఎక్స్ట్రా. 100 వరకు జిఎల్స్ క్రియేషన్ చేయొచ్చు అడ్మిన్ ఎక్స్పెన్స్లో. తర్వాత నెక్స్ట్ కరెంట్ అసెట్స్కి ఏముంది? 200001 అంటే 2,01,000 నుంచి ఇక్కడ కూడా 2,01,000 వరకే ఇచ్చారు. ఓకేనా? సో ఇంకా పెంచుకోవాల్సి వస్తుంది. ఇక్కడ 100 వరకు మనం ఇచ్చుకోవచ్చు. ఇక్కడ 100 వరకు ఇచ్చుకోవచ్చు. ఇక్కడ అన్నీ మార్చుకోవాల్సి వస్తుంది మీరు. ఓకేనా? ఇలా అంటే 100 జిఎల్స్ని క్రియేషన్ చేసి పోస్ట్ చేసుకోవచ్చు అన్నట్టుగా. తర్వాత కరెంట్ లైబిలిటీస్కి 201 నుంచి 300 వరకు ఇచ్చారు. తర్వాత అసెట్ అకౌంట్కి 4 lakhs నుంచి 4,99,900 వరకు ఇచ్చారు, 99 వరకు. ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్ 4,100,000 నుంచి 4,200,000 వరకు ఇచ్చారు. తర్వాత ఇక్కడ రిజర్వ్స్ అండ్ సర్ప్లస్, సో 1,01,000 నుంచి 1,02,000 వరకు ఇచ్చారు. తర్వాత సేల్స్ 3,01,000 నుంచి 3,100,000 వరకు ఇచ్చారు. ఇక్కడ 4,01,000 నుంచి 4,100,000 వరకు, 2,01,000 నుంచి 2,100,000 వరకు ఇచ్చుకున్నాం. ఓకేనా? ఇప్పుడు ఏం చేయాలంటే వీటిని మన చార్ట్ ఆఫ్ అకౌంట్స్కి అలాట్ చేయాలి. ఇక్కడ చూడండి,
చార్ట్ ఆఫ్ అకౌంట్స్ గ్రూప్ ఏమి ఇవ్వలేదు, షేర్ క్యాపిటల్ కదా, ఇక్కడ SHCA అని పెట్టుకోవాలి. SH అంటే ఏంటి, SH షేర్లో SH, క్యాపిటల్లో CA పెట్టుకుందాం. ఇది జస్ట్ దానికి షార్ట్ ఆన్సర్స్ అనమాట ఇది. ఇప్పుడు ఆపరేటింగ్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఇస్తున్నా, DE11 అంటే నా కంపెనీకి సంబంధించిన చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఇస్తున్నా అన్నిటికీ. ఇవి ఇక్కడ ఇస్తేనే నువ్వు FS00లో క్రియేషన్ చేస్తావు కదా, అక్కడికి వస్తాయి, లేకపోతే రావు. అందుకే ఇక్కడ ఇస్తున్నాం. ఇక్కడ ముందు అకౌంట్ గ్రూప్లో సెట్ చేసుకుంటున్నాం. ఇది కూడా మన క్లయింట్ బిజినెస్లో ఏమేమి ఉన్నాయో ముందుగా తెలుసుకొని వాటిని మాత్రమే ఇక్కడ క్రియేట్ చేసుకుంటాం. అన్నెసెసరీ అన్నీ మనకు అవసరం ఉండదు, డిలీట్ చేయొచ్చు. కంపెనీలో ఏ కంపెనీలో అయినా కానీ లయబిలిటీస్ ఉంటాయి, అసెట్స్ ఉంటాయి, ఎక్స్పెన్సెస్ ఉంటాయి, ఇన్కమ్స్ ఉంటాయి. ఇవి కామన్, ఎక్కడైనా క్రియేషన్ చేయాల్సిందే. వీటిని క్రియేషన్ చేయకూడదు అనేది ఉండదు. ఓకే, దీంట్లో నేను బ్యాంక్ అనేది క్రియేట్ చేయలేదు. ఓకేనా, బ్యాంక్ అనేది ఇంకా కరెంట్ అసెట్స్ కిందకి వస్తుంది, మళ్ళీ దాన్ని పర్టికులర్గా చేయాల్సిన అవసరం లేదు. ఎంట్రీ ఇవ్వండి. నెంబర్ ఆఫ్ ఎంట్రీస్ కాపీడ్ 8. ఇప్పుడు సేవ్ చేయాలి. కస్టమైజింగ్ రిక్వెస్ట్, చార్ట్ ఆఫ్ అకౌంట్స్, సేవ్. ఓకే, డేటా వాజ్ సేవ్డ్. అడిగి అకౌంట్ GL అకౌంట్ గ్రూప్స్ క్రియేషన్ చేసాం. నెక్స్ట్ రిటైర్డ్ ఎర్నింగ్స్. సో మనకి ఓల్డ్ ఫిజికల్ ఇయర్ నుంచి న్యూ ఫిజికల్ ఇయర్కి మనం ప్రాఫిట్ అండ్ లాస్ కానీ బ్యాలెన్స్ షీట్ కానీ షిఫ్ట్ అవ్వాలి, ఎందుకంటే మనకు క్లియర్గా తెలియడానికి కోసం. కాబట్టి ఇక్కడ చూడండి, OB53/N OB53 చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఇవ్వండి. ఇప్పుడు క్రియేషన్ చేసింది DE11. చూడండి, చార్ట్ ఆఫ్ అకౌంట్స్ DE11, ట్రాన్సాక్షన్ BIL అంటే బ్యాలెన్స్ క్యారీ ఫార్వర్డ్. నెక్స్ట్ ఇది క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్గా X అని ఇవ్వండి. ఇది నార్మల్గా ఎగ్జాంపుల్గా ఇచ్చింది. ఇక్కడ 100 ఇవ్వండి. అకౌంట్ నెంబర్ అంటే 1,100,000 నుంచి నెంబరింగ్ అనేది తీసుకోవాలన్నట్టుగా ఇవ్వడం జరుగుతుంది. సేవ్. ఇలా వస్తుంది. అకౌంట్ 100 నాట్ క్రియేటెడ్ ఇన్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్. పర్వాలేదు, ఎంటర్ ఇవ్వండి. కస్టమైజింగ్ రిక్వెస్ట్, చార్ట్ ఆఫ్ అకౌంట్స్, అండ్ దెన్ సేవ్. చేంజెస్ హ్యావ్ బీన్ మేడ్. ఓకే, బ్యాక్ వచ్చేయండి. నెక్స్ట్ వన్, ఇది చాలా సింపుల్. ఇప్పుడు GL అకౌంట్స్ క్రియేషన్ FS00. ఇప్పుడు దీనిలోకి వెళ్దాం. ఇది ప్రాణం. ఇక్కడ చూడండి, నా కంపెనీ కూడా ఏముంది, ఓల్డ్ది VI-V1 ఉంది. సో దానికి సంబంధించిన అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పెన్సెస్, కరెంట్ అసెట్స్, కరెంట్ లయబిలిటీస్, ఫిక్స్డ్ అసెట్స్, అదర్ ఇన్కమ్, సేల్స్, సెక్యూరిటీ లోన్స్, ఇవన్నీ నా ఓల్డ్ కంపెనీ. ఇప్పుడు నాది కొత్త కంపెనీ కదా, డిలైట్ అనేది, దానికి సంబంధించినవి నేను క్రియేషన్ చేయాలి ఇక్కడ. సో అప్పుడు ఎలా చూద్దాం. సో ఇప్పుడు నేను అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పెన్సెస్ సంబంధించి క్రియేషన్ చేయాలి, రెంట్ అని క్రియేషన్ చేయాలి. రెంట్ అనేది ఏ నెంబర్ నుంచి స్టార్ట్ అయింది అనేది మనకి ఎలా తెలుస్తుంది సార్ అంటే, ఇక్కడ న్యూ సెషన్ తీసుకుంటున్నాం. ఒకటి అది చూడాలంటే ఎక్కడికి వెళ్ళాలి, OBD4లోకి వెళ్ళాలి. అక్కడ ఏ నెంబర్ నుంచి స్టార్ట్ అయిందో దా నెంబర్ ఇవ్వాలి. OBD4లోకి వెళ్ళాను, పొజిషన్లోకి వెళ్ళాను, DE11. అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పెన్స్ ఏ నెంబర్ నుంచి స్టార్ట్ అయింది, ఇక్కడ 4,01,000 నుంచి స్టార్ట్ అయింది. ఆ 4,01,000 నుంచే నేను ఎక్స్పెన్సెస్ GLC క్రియేషన్ చేయాలి. రెంట్, శాలరీస్, ఎలక్ట్రిసిటీ బిల్ ఇవన్నీ క్రియేషన్ చేయాలి. ఇప్పుడు చేస్తాను. ఓకే, సో ఇక్కడ వచ్చేసి చేంజ్ కంపెనీ కోడ్. ఇది నా పాతది, కొత్తది ఇస్తున్నాను, డెల్టా. స్పెసిఫై అండ్ ఎగ్జిస్టింగ్ వాల్యూ. ఎందుకు ఇలా వస్తుంది, ఫస్ట్ టైం క్రియేషన్ చేస్తున్నాం కాబట్టి ఇలా వస్తుంది. సో మనం ఏం చేద్దామంటే ఇక్కడ క్రియేట్లోకి వెళ్దాం. క్రియేట్లోకి వెళ్ళి ఇక్కడ GL ఎంత, అది 4,01,000 కదా, 4,01,000 అది ఇవ్వండి.
ఇచ్చిన తర్వాత ఇక్కడ మార్చండి కంపెనీ కోడ్. అప్పుడు మనకి లేటెస్ట్ కంపెనీలో సేవ్ అవుతుంది డేటా డెల్టా. ఓకే ఇవ్వండి. ఓకే చూసారా ఇక్కడ 401 కంపెనీ కోడ్ డిఎల్టీ. ఇప్పుడు ఈ ప్రజెంట్ ఇది చూపిస్తున్నాయి. వన్స్ ఈ జిఎల్ క్రియేషన్ అయిపోతానే ఇవన్నీ వెళ్ళిపోతాయి. ఓల్డ్ వెళ్ళిపోతుంది, న్యూస్ వస్తుంది, ఈ క్రియేషన్ అయిపోతుంది ఒకటి. ఓకే సో డిలైట్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్. టైప్ డిస్క్రిప్షన్, కంట్రోల్ డేటా, క్రియేట్ అండ్ బ్యాంక్ ఇంట్రెస్ట్, ఇవి మనకి చాలా ఇంపార్టెంట్. కంట్రోల్ ఇన్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్. సో చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా కంట్రోల్ వేటిని కంట్రోల్ చేస్తాయి? అకౌంట్ గ్రూప్స్ని కంట్రోల్ చేస్తాయి. ఓకేనా? ఇప్పుడు మనం ఏవైతే OBD4లో మన ఆపరేటింగ్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఇచ్చి క్రియేషన్ చేసుకున్నామో అవన్నీ ఇడికి వస్తాయి. వచ్చాయి ఇడికి? ఎక్కడున్నాయి? ఇక్కడ ఇచ్చుకున్నాను కదా నా డెల్ 11, ఇవే ఇక్కడ ఉండేటివి. ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవే ఆటోమేటిక్గా FS00 ఈ ప్లేస్లోకి వచ్చేస్తాయి. అక్కడ కన్నా నువ్వు అకౌంట్ గ్రూప్ క్రియేషన్ చేయకపోతే అవి ఇక్కడికి రావు. OBD4లో కంపల్సరీగా ఆపరేటింగ్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఇచ్చుకోవాలి. అక్కడ ఇస్తేనే ఇక్కడికి వస్తాయి, లేకపోతే రావు. ఓకేనా? చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అనేది అకౌంట్ గ్రూప్స్ని కంట్రోల్ చేస్తుంది. ఓకే సో రెంట్ అనేది ఏంటి? అడ్మిన్ ఎక్స్పెన్సెస్ సెలెక్ట్ చేయండి. ఇది ప్రాఫిట్ అండ్ లాస్లోకి వస్తుందా, బ్యాలెన్స్ షీట్లోకి వస్తుందా? ఎక్స్పెన్సెస్ ఇన్కమ్స్ ప్రాఫిట్ అండ్ లాస్లోకి వస్తాయి కాబట్టి ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ని సెలెక్ట్ చేసుకోవాలి. షార్ట్ టెక్స్ట్ ఏముంది ఇక్కడ? రెంట్ అకౌంట్ ఇస్తున్నా. జిఎల్ అకౌంట్ లాంగ్ టెక్స్ట్ కూడా రెంట్ అకౌంట్ ఇవ్వాలి. ఓకేనా? దీన్ని ఇట్లా మూవ్ చేసుకోవచ్చు. ఓకే నెక్స్ట్ ఏం చేయాలి? టైప్ డిస్క్రిప్షన్ అయిపోయిందా? కంట్రోల్ డేటాలోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత అకౌంట్ కంట్రోల్ ఇన్ కంపెనీ కోడ్. అకౌంట్ కరెన్సీ ఇండియాది INR కదా, INR తీసుకోండి. ఓకే మీరు రిమైనింగ్ అన్నీ మనకు అవసరం లేదు. కొంచెం కిందికి వద్దాం. ఇక్కడ చూడండి, లైన్ ఐటెం డిస్ప్లే, తర్వాత షార్ట్కి, ఇవి చాలా ఇంపార్టెంట్. లైన్ ఐటెం డిస్ప్లే అంటే ఏంటంటే ఇక్కడ జిఎల్స్ని క్రియేషన్ చేస్తాం. చేసిన తర్వాత సో ఆ జిఎల్స్ మనకి మనం ఎక్స్పెన్స్, రెంట్, శాలరీస్ ఇవన్నీ చేస్తాం కదా. ఇవన్నీ చేసిన తర్వాత మనం లైన్ ఐటెం డిస్ప్లేలో వెళ్ళి చూసుకుంటాం. జిఎల్ లైన్ ఐటెం డిస్ప్లేలో అక్కడ కనిపిస్తాయి ఇక్కడ తీసుకున్న నెంబర్. ఓకేనా? ఇది చాలా ఇంపార్టెంట్ షార్ట్కి అనేది. చూడండి దీంట్లో ఎన్ని నెంబర్ ఆఫ్ ఉంటాయి. సో ఈ జిఎల్కి ఏది సెట్ అవుతుంది అనేది మనం సెట్ చేసుకోవాలి. ఇక్కడ ఉన్న ప్రతిదీ కూడా షార్ట్కి అనేది ఒక్కొక్క దానికి ఒకలా ఉపయోగపడుతుంది. వెండర్ మాస్టర్కి ఒకలా ఉపయోగపడుతుంది, కాస్ట్ సెంటర్స్కి ఒకలా ఉపయోగపడుతుంది, కరెన్సీస్కి ఒకలా ఉపయోగపడతాయి. ఇవి ఒక్కొక్కటి ఒక్కొక్క రకానికి ఉపయోగపడతాయి. ఓకేనా? ఈ షార్ట్ కీస్ అనేటివి. సో ఇక్కడ మనం పోస్టింగ్కి డేట్ తీసుకోవాలి 001 అనేది. ఇది కామన్గా అన్నిటికీ వస్తుంది ఇది ఎక్కువగా. ఓకేనా? ఇది కంట్రోల్ డేటాలో ఉంటుంది. నెక్స్ట్ క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్, ఫీల్డ్ స్టేటస్ గ్రూప్, కంట్రోల్ ఆఫ్ డాక్యుమెంట్ క్రియేషన్ ఇన్ కంపెనీ కోడ్. ఇది చాలా ఇంపార్టెంట్. మనం లైక్ గ్లోబల్ సెట్టింగ్లో క్రియేషన్ చేసాం కదా ఫీల్డ్ స్టేటస్ వేరియంట్. సో అక్కడ మనము G001, G002 అక్కడ చెప్పుకున్నాం కదా. సో అది ఇక్కడ మెయింటైన్ చేస్తుంది మెయిన్గా ఫీల్డ్ స్టేటస్ గ్రూప్స్. నేను చెప్పాను మీకు, ఫీల్డ్ స్టేటస్ గ్రూపు వేటిని కంట్రోల్ చేస్తుంది అంటే జిఎల్స్ని కంట్రోల్ చేస్తుంది. ఓకేనా? ఇది ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ అడుగుతారు, అడిగినప్పుడు చెప్పాలి. ఇది సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ చూడండి ఇవన్నీ కూడా ఫీల్డ్ స్టేటస్ గ్రూప్సే. ఇవన్నీ మన గ్లోబల్ సెట్టింగ్స్లో వస్తాయి, అక్కడ ఉండేటివి ఇక్కడికి వస్తాయి. ఇక్కడ మనం నార్మల్గా G001 ఇది కామన్ అన్నిటికీ, ఇదే తీసుకుంటాం ప్రజెంట్. ఇంకా రిమైనింగ్ బేస్డ్ ఆన్ సిచ్యువేషన్ బట్టి ఇక్కడ మార్చాల్సి వస్తుంది మన ఫర్దర్ క్లాసెస్లో. ఈ రిమైనింగ్ మనకి ఇవన్నీ అవసరం లేదు. సేవ్ చేయండి. డేటా వాస్ సేవ్డ్. ఓకే సో ఇప్పుడు మనం మార్చుకున్నాం కావాలంటే కంపెనీ కోడ్ మార్చాలంటే ఇక్కడ ఈ ఆప్షన్ ఉంది కదా, గుర్తుపెట్టుకోండి, చేంజ్ కంపెనీ కోడ్. మీరు జాగ్రత్తగా మనం ఏ కంపెనీలో ఉన్నామని చూసుకొని జిఎల్స్ని క్రియేషన్ చేసుకోవాలి. ఎలా పడితే అలా ఓపెన్ అనేది చేసుకోకూడదు. DELT వచ్చిందా? ఇప్పుడు పాతలన్నీ వెళ్ళిపోయినాయి. అడ్మిన్ ఎక్స్పెన్స్ వచ్చిందా? వచ్చేసింది చూడండి. అంటే పాతది వెళ్ళిపోయి ప్రజెంట్ నా కంపెనీలోకి వచ్చేసాను. ఓకే ఇప్పుడు శాలరీస్ కూడా క్రియేషన్ చేయాలి. 1 అయిపోయింది కదా, ఇప్పుడు 2 ఇక్కడ క్రియేట్
400002 కంపెనీ కోడ్ ఇవ్వాలి. టైప్ డిస్క్రిప్షన్లోకి రండి. వచ్చిన తర్వాత అడ్మిన్ ఎక్స్పెన్స్, ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ అకౌంట్, శాలరీస్, దాన్నే కాపీ చేసి కింద పేస్ట్ చేయండి. సో తర్వాత కంట్రోల్ డేటా, అకౌంట్ కరెన్సీ INR, కిందికి రండి కొంచెం, లైన్ ఐటెం డిస్ప్లే, షార్ట్కి 001, క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ G001 అండ్ దెన్ సేవ్. వీటన్నిటి గురించి ఒకరోజు క్లాస్ తీసుకుంటాను మొత్తం క్లియర్గా. ఓకే, రెంట్, శాలరీస్ అనేది వచ్చేసిందా? ఇప్పుడు ప్రతిసారి టైప్ డిస్క్రిప్షన్, కంట్రోల్ డేటా ఇవన్నీ ఇవ్వాలన్నా సార్? టైం వేస్ట్ కదా. ఏదైనా కాపీ పేస్ట్ చేసేది ఏదైనా మార్గం ఉందా అంటే ఉంది, ఇక్కడే ఉంటుంది. ఇప్పుడు ఇది ఉంది కదా, ఇక్కడ కాపీ చేయొచ్చు. లేదంటే మౌస్తో రైట్ క్లిక్ ఇచ్చేసి ఇక్కడ కూడా కాపీ చేయొచ్చు. ఇక్కడ ఏం చేయాలి, జస్ట్ 3 అని నెంబర్ ఇవ్వాలి. 3 అని నెంబర్ ఇస్తే చాలు. ఓకే, చూడండి ఇంకా రిమైనింగ్ అన్ని సెట్టింగ్ అన్నీ అవే ఉంటాయి. జస్ట్ ఏం మార్చాలి, నువ్వు షార్ట్ టెక్స్ట్ ఒక్కటి మార్చాలి అంతే. ఇంకా రిమైనింగ్ అన్నీ ప్రీ డిఫైన్డ్గా ఉంటాయి. ఎందుకు, ఆల్రెడీ ఇవన్నీ ఎక్స్పెన్సెసే కాబట్టి, అన్నిటికీ సేమే కాబట్టి అన్నీ మార్చాల్సిన అవసరం లేదు. షార్ట్ టెక్స్ట్ ఒక్కటి మార్చితే చాలు. ఇది ఒక్కటి మారిస్తే చాలు, అన్నీ సేమ్ యాజ్ ఇట్ ఈజ్. ఇంకా చూడండి, ఇది ఒక్కటే మారుస్తున్నాను, జస్ట్ కాపీ పేస్ట్ చేస్తున్నాను అంతే. ఇవన్నీ నేను ఇవ్వను, ఆల్రెడీ ఉంటాయి. మళ్ళీ నేను ఇవ్వాల్సిన అవసరం లేదు, టైం వేస్ట్. కాబట్టి డైరెక్ట్గా సేవ్ చేస్తాను. వచ్చేసిందా? నెక్స్ట్ ఇక్కడ కూడా కాపీ చేస్తా, ఇక్కడ కూడా చేయొచ్చు. 4 ఇస్తున్నాను. ఓకే, అన్నీ ఆల్రెడీ ప్రీ డిఫైన్డ్గా ఉంటాయి. ఇక్కడ ఏం చేస్తాను, జస్ట్ ఎంట్రీస్ పోజ్ చేస్తాను. టెలి బిల్, ఇవన్నీ చేయను ఎందుకంటే ముందు చేశాను కదా, అవే ఆటోమేటిక్గా అవే ఉంటాయి. సేవ్. ఇట్లా అడ్మిన్ ఎక్స్పెన్సెస్ ఒక 100 GLs ఉన్నా 100 GLs క్రియేషన్ చేసుకోవాలి. ఇప్పుడు నేను 100 సెట్ చేసుకున్నా కదా, 100 అయిపోయింది అనుకో నెంబరింగ్. మళ్ళీ మీరు ఏం చేయాలి, OBD4లోకి వెళ్ళి ఆ 100 తర్వాత నుంచి తీసుకోకూడదు. ఆల్రెడీ 100 తర్వాత నుంచి వేరే నువ్వు అలాట్ చేస్తుంటావు, సేల్స్ అని, అదర్ ఇన్కమ్స్ అని. అవి తీసుకుంటే మళ్ళీ ఏమవుతుంది, డిస్టర్బ్ అవుతాయి, రిమైనింగ్ ఓవర్లాప్ అవుతాయి. అలా కాకుండా లాస్ట్ ఎండింగ్ నెంబర్ ఏదైతే ఉందో, ఏ GL దగ్గర నెంబర్ ఎండింగ్ ఉందో దాని తర్వాత నెంబర్ తీసుకోవాలి. అంటే ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, వీటన్నిటికి సంబంధించి DE11 ఉన్నాయి కదా, ఇంతవరకు ఉన్నాయి నా నెంబర్. సో ఇక్కడ 4,01,000 నుంచి 4,100,000 వరకే తీసుకున్నా. ఇక్కడ 4,100,000 వరకు అయిపోయినాయి GLs అన్నీ, ఇంకా నెంబరింగ్ అయిపోయింది అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పెన్స్కి. దాని తర్వాత నేను ఇది ఎక్కడైనా అసైన్ చేశానేమో చూసుకోవాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ 4 lakhs నుంచి ఇక్కడ ఆల్రెడీ ఉంది. ఇక్కడ 4,100,000 నుంచి 4,200,000 వరకు ఉన్నాయి. అంటే మళ్ళీ ఇప్పుడు నేను ఏం తీసుకుంటాను, ఇక్కడ 4,101 తీసుకోకూడదు. 101 తీసుకుంటే ఇక్కడ ఓవర్లాప్ అవుతాయి. ఆల్రెడీ ఇచ్చి ఉన్న నెంబర్ ఇక్కడ 200 వరకు. సో దీంట్లో 200 ఆల్రెడీ అయిపోయింది. తర్వాత నెక్స్ట్ ఏం తీసుకోవాలి, ఇక్కడ నేను 100 అయిపోయిన తర్వాత 4,201 నుంచి నేను మళ్ళీ ఎక్స్పాండ్ చేసుకోవాలి. ఇది చాలా ఇంపార్టెంట్. నెంబరింగ్ ఓవర్లాప్ అవ్వకూడదు. ఇక్కడ నెంబరింగ్ అనేది బాగా మీకు తెలుసుకోవాలి. అర్థమైందా నేను చెప్పిన పాయింట్? అర్థమైందమ్మా? హలో మా, నేను చెప్పిన పాయింట్ అర్థమైందా మీకు? ఇప్పుడు చూడండి, 4,01,000 నుంచి 4,100,000 వరకు నేను న్యూ GLస్ని క్రియేషన్ చేసుకోవచ్చు. ఓకే, ఆ 100 GLస్ని క్రియేషన్ చేశాను, వాడికి నెంబరింగ్ కౌంట్ అనేది అయిపోయింది. అయిపోయినాక మళ్ళీ ఎక్స్ట్రా GLs వచ్చినాయి అడ్మిన్ ఎక్స్పెన్సెస్ సంబంధించి. వాటికి మళ్ళీ నేను నెంబర్ క్రియేషన్ చేసుకోవాలి. ఎందుకు, ఇక 100 చేసుకున్నా అయిపోయినాయి, మళ్ళీ ఎక్స్ట్రా రావాలి కదా. మళ్ళీ ఒక 100 GLs వచ్చినాయి. అవి క్రియేట్ అవ్వాలంటే దానికి నెంబరింగ్ కావాలి కదా. ఆ నెంబరింగ్ అనేది ఇక్కడ క్రియేషన్ చేసుకోవాలి నేను. బట్ 101 నుంచి చేయకూడదు.
ఇక్కడ 100 వరకు ఇక్కడ ఇచ్చాను, తర్వాత ఇక్కడ మళ్ళీ 100 నుంచి 200 వరకు స్టార్ట్ అయిపోయింది. సో కాబట్టి నెక్స్ట్ నేను 100 క్రియేషన్ చేయాలన్నా కదా, అది ఏ నెంబర్ నుంచి క్రియేషన్ చేసుకోవాలి? 4,02,01 నుంచి చేసుకోవాలి. 201 నుంచి 300 వరకు ఇచ్చుకోవచ్చు. ఓకేనా? అది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ అది మీకు అర్థం అవ్వాల్సింది. ఓకే ఓకే. ఇప్పుడు ఇన్కమ్, అదర్ ఇన్కమ్, ఈ ఇన్కమ్ ఉన్నాయా? సో చూడండి, ఇన్కమ్ సంబంధించి నేను చేయలేదు, అదర్ ఇన్కమ్ సంబంధించి నేను అలాట్ చేయలేదు. అప్పుడు నేను మర్చిపోయినా. ఇప్పుడు ఏం చేయాలి? అదర్ ఇన్కమ్ అనేది ఎక్కడ ఉందో చూసుకుంటా, దాన్ని మళ్ళీ ఆపరేటింగ్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్కి అసైన్ చేస్తా. ఎందుకంటే అదర్ ఇన్కమ్ అనేది ఇవ్వలేదు నేను. అదో చూడండి, ఇక్కడ అదర్ ఇన్కమ్ ఉంది కదా, ఇన్కమ్కి సంబంధించినవి నేను ఇవ్వలేదు కాబట్టి కాపీ యాక్స్, ఇక్కడ DE11. ఎందుకంటే అదర్ ఇన్కమ్ సంబంధించి ఇవ్వకపోయినా అనుకోండి, నేను అక్కడ ఇంట్రెస్ట్ రిసీవ్డ్ అవన్నీ చేయను. ఓకేనా? సేవ్. ముందు లేదు, ఇప్పుడు వచ్చింది చూడండి. పొజిషన్ లెవెల్ చూస్తాను, యాడ్ ఎందులో తెలుస్తుంది. వచ్చి ఉంటుందిలేండి, రాకపోతే నెంబర్ క్రియేట్ అవ్వదు. ఓకేనా? చూద్దాం ఇప్పుడు. ఓకే, ఇలా అడ్మిన్ ఎక్స్పెన్సెస్ క్రియేషన్ చేశానండి. ఇప్పుడు నేను ఇన్కమ్స్ చేయాలి. ఇన్కమ్స్, ఓకే, క్రియేట్. ఇన్కమ్స్ ఏ నెంబర్ నుంచి స్టార్ట్ అయింది? ఇక్కడ 300, 100 నుంచేనా స్టార్ట్ అయింది? చూద్దాం. ఓకే, మళ్ళీ ఒకసారి క్రియేషన్ చేస్తాను. $300, 100. ఓకే, ఒకసారి రీఫ్రెష్ చేయాలి. OBD4. వచ్చిందా ఇప్పుడు? DE11లో 300, 100. సో అదే ఇప్పుడు చేస్తున్నాను. ఓకే, ఇక్కడ వచ్చేసి ఇది కూడా ఒకసారి రీఫ్రెష్ చేయాలి. బ్యాక్ రండి, /n. ఎందుకంటే రీఫ్రెష్ అనేది కంపల్సరీ చేయాలి, చేయకపోతే కాదు, ఫ్రంట్కి పోదు. క్రియేట్ 300, 100. ఓకే, వచ్చిందా? ఇక్కడ ముందు రాలేదు, ఇప్పుడు వచ్చింది చూడండి. రీఫ్రెష్ చేయాలి. SAPలో రీఫ్రెష్ చేయకపోతే ఎంట్రీస్ పడవు. ఇది కూడా ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంటే. ఇక్కడ ఇంట్రెస్ట్ రిసీవ్డ్, ఇలా మీరు అన్నీ చేసుకోవాలి. కంట్రోల్ డేటా, అకౌంట్ కరెన్సీ INR, లైన్ ఐటెం డిస్ప్లే, షార్ట్కి 001, E001 అండ్ దెన్ సేవ్. వచ్చిందా? అదర్ ఇన్కమ్. ఇప్పుడు 101 చేయాలి. మౌస్తో రైట్ క్లిక్ ఇవ్వండి, కాపీ 100 తీసేయండి, 1 ఇవ్వండి. ఆల్రెడీ అంతా సెట్టింగ్ ముందే ఉంది, జస్ట్ నేను డిస్క్రిప్షన్ ఒకటి మారుస్తా. షార్ట్ డిస్క్రిప్షన్, డిస్కౌంట్ రిసీవ్డ్,
దీన్నే కాపీ చేయండి, కంట్రోల్-C, కంట్రోల్-V. ఆల్రెడీ ఇంకా మిగతావన్నీ ఇవ్వను, ఎందుకంటే ఆల్రెడీ కాపీ పేస్ట్ చేస్తున్నాను అంతే. ఇవన్నీ ప్రీ డిఫైన్డ్గా ఉంటాయి. ఇంకా కాపీ పేస్ట్ అంటే మళ్ళీ మళ్ళీ మనకి వర్క్ పెరగకుండా సింపుల్గా ఉండడానికి. సేవ్ వచ్చేసిందా? నెక్స్ట్ మళ్ళీ కాపీ, నాట్ 2, జస్ట్ డిస్క్రిప్షన్ మారుస్తా. కమిషన్ ఇట్లా ఒక 100 GLస్ని క్రియేషన్ చేయొచ్చు అదర్ ఇన్కమ్ కింద. అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పెన్సెస్ కింద ఒక 100 GLs క్రియేషన్ చేయొచ్చు. ఓకేనా? సో ఇప్పుడు నెక్స్ట్ అసెట్స్ ఉన్నాయి. అసెట్స్ చేయాలనుకోండి, లేదంటే సేల్స్ ఉంది. ఓకే, 3,01,000 నుంచి స్టార్ట్ అయింది. సేల్స్ ఒకటి చేద్దాం. గ్రేట్, సేల్స్ 3 lakhs నుంచి స్టార్ట్ అయింది. సేల్స్ అనేది ఏ దాని కిందకి వస్తుంది? సేల్స్ కిందకి వస్తుంది. ప్రాఫిట్ అండ్ లాస్, కంట్రోల్ డేటా, INR, లైన్ ఐటమ్ డిస్ప్లే, G001, సేవ్. వచ్చేసిందా సేల్స్ అకౌంట్? ఇదేమా? ఓకేనా? సో ఈ విధంగా మనం చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అనేది క్రియేషన్ చేసుకోవడం జరిగింది. సో ఇప్పుడు ఈ 6 సంబంధించిన కాన్ఫిగరేషన్స్ మీతో డిస్కస్ చేయడం జరిగింది. సో ఎనీ డౌట్స్? జిఎల్ క్రియేషన్ ఎలా చేయాలని తెలిసిందా? వీటికి సంబంధించి ఇంకా కొంచెం డెప్త్గా నెక్స్ట్ క్లాస్లో చెప్తాను. ఇంకా ప్రజెంట్ మనము జిఎల్ క్రియేషన్లో ఎక్స్పెన్సెస్, ఇన్కమ్స్, సేల్స్, ఇంకా ఫిక్స్డ్ అసెట్స్ అన్నీ చేయొచ్చు. ఇంకా 1 by 1 అంతే. మనకి ఏ నెంబర్తో స్టార్ట్ అవుతుందో అసెట్ దాన్ని బట్టి మనం స్టార్ట్ చేసుకోవాలి. అసెట్ అకౌంట్ అయితే 4 lakhs నుంచి, కరెంట్ లయబిలిటీస్ అయితే 1,02,01 నుంచి. ఓకేనా? ఆ విధంగా రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ 1,01,01 నుంచి స్టార్ట్ అయింది. ఇప్పుడు ఇది అసెట్ అకౌంట్, ఈ నెంబర్ అవసరం లేదు నాకు. ఓకేనా? అవసరం లేదు, డిలీట్ చేస్తా. ఇక్కడ డిలీట్ అయిపోయింది చూడండి, అవసరం లేదు. ఒకసారి సేవ్ చేయాలి. అవసరం లేని డిలీట్ చేసుకోవచ్చు. ఓకే, ఇది అండి. ఈ విధంగా మనం చార్ట్ ఆఫ్ అకౌంట్స్ గురించి క్లాస్ అనేది డిస్కస్ చేయడం జరిగింది. సో ఎనీ డౌట్స్? ఇంకా ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? లక్ష్మి, మల్లికార్జున, గంగాధర్, ఎనీ డౌట్స్? యా, చెప్పమ్మా. చెప్పండి అమ్మా, ఎనీ డౌట్స్? మల్లికార్జున, డౌట్స్ ఏమైనా ఉన్నాయా? గంగాధర్, మ్యూట్ తీసి మాట్లాడండి, ఏమైనా డౌట్స్ ఉన్నాయేమో. హలో, డౌట్స్ ఏమీ లేవు సార్. క్లియర్? గంగాధర్, ఎనీ డౌట్స్? యా, ఓకే గైస్, గుడ్ నైట్. మరి టుమారోగా జిఎల్ పోస్టింగ్ స్టార్ట్ చేద్దాం FB50లో. ఓకే, డన్. గుడ్ నైట్. థ్యాంక్ యూ సార్.